హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికి నమస్కారం. జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాము. ఈ రోజున నిన్నటి రోజున మన సింగయ్య ప్రమాదవశాత్తు ఒక మాజీ సీఎం కారు కింద పడితే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మా వాసిగిరి మణికంఠ గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినారు. ఈ రోజున అది నచ్చక ఏదో నలుగురు వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వ్యక్తులు మా మణికంఠ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. ఈ రోజున మా జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరెవరు పనిచేసిన వాళ్ళు అది ఎంత మాకు తెలుసు. 2014 నుండి 2024 వరకు దాని గురించి మా క్యాడర్ గురించి మీరు మాట్లాడడానికి ఏంది? మీరు మీ పార్టీలో లోటుపాట్లు జెండిగా ఉన్నాయి, అవి చూసుకోండి ఫస్ట్. అవి కాకుండా అట్లా మా జనసేన పార్టీ నియమితమైనటువంటి గుంటకల్ నియోజకవర్గానికి వాసిగిరి మణికంఠ గారు మన కసాపురం నెటికంఠ ఆంజనేయ స్వామి దర్శించుకుంటే ఆడ అలిగేషన్స్ ఏమి దేవునికి వెళితే ఆ స్వామీజీ ఆయనకి మర్యాద పూర్వకంగా ఒక శాల్వా కప్పి ప్రసాదం చేతిలో పెట్టడం తప్పంటారా? అది ఏమన్నా రాజకీయంగా అది ఏమన్నా మాట్లాడటం వ్యక్తి? ఈరోజు మీరు మీ ప్రభుత్వం చూస్తున్నాము. ఈ రోజున దోన్బొక్కల రోడ్డు పోతే ఎంతో మంది నిరుపేదలైనటువంటి ఇళ్ల పట్టాలు నిరుపేదలకు ఈకోకున్నట్లా మీ కబ్జా దోర్లు మొత్తం దోన్బొక్కల రోడ్డు అంతా కబ్జా చేసి ఈ రోజున సర్వనాశనం చేసినారు. అదే విధంగా వైనాట్ 175 అని మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 11 సీట్లకే పరిమితమైనారు. ఈ రోజున మణికంఠ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీలో ఉంటూ ఒక నిబద్ధతతో పార్టీ నడుపుతున్నారు. ఈ రోజున ఆయన మీద మీరు కర్రబుర్ర మాటలు మాట్లాడుతున్నారు. ఆయన వార్డులో నిలబడు అని ఎవరెవరో పనికిరాని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన వార్డు నేను నిలబడతాను నెక్స్ట్ ఎలక్షన్ లో, నాకు పోటీగా మీకు దొమ్ముని నాయకుడిని వచ్చి నాకు పోటీగా నిలబడమాట నేను మీసం తీసుకొని పార్టీ నుండి నేను విరమించుకుంటాను. ఎందుకంటే మా అధ్యక్షులు గారు చేస్తున్నటువంటి ఈ రోజున మీ తల్లికి చెల్లికే న్యాయం చేయలేనివాడు ప్రజలకే న్యాయం చేస్తున్నాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మా పార్టీ జెండా మోసి మా పార్టీలో తిరిగి నిన్న ఆంధ్ర గుంటకల్ నియోజకవర్గంలో నిన్ను ఏమని పిలుస్తారు అంటే ఆల్ పార్టీ నాయకుడు అని పిలుస్తారు. మాకు తెలుసు నువ్వు ఏమేం చేశావో. మొన్న రీజన్ మేము కష్టపడితే ఒక పార్టీ పదవి ఇస్తాం, మా పార్టీ సిద్ధాంతం అది. నిన్న మొన్న వచ్చిన నీకు పార్టీ ఒక అది ఇచ్చింది. కష్టపడిన వాళ్ళు మీ పార్టీలో లేరా? నీకెందుకు ఇచ్చారు? నువ్వు ఇది తరదీగర చేస్తున్నావని అని మీ పార్టీలో ఉంటాయి. మా పార్టీ నియమ నిబద్ధతకి కలిగిన పార్టీ, కష్టపడిన వారికే మీ ప్రాధాన్యత ఇస్తాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మా జనసేన పార్టీ మున్సిపాలిటీలో పోటీ చేస్తుంది. మీకు దమ్ముని నాయకుల్ని మా నియోజకవర్గంలో నిలబెట్టుకుంటారా? నేను సవాల్ ఇస్తున్నాను మీకే. మొన్న ప్రెస్ మీట్ పెట్టారు చూడు, మొన్న ఎవరో డల్లా గిల్లా అని మాట్లాడినాడు. ఆయన పేరు ఏదో నాకు తెలియదు కానీ ఆయన ప్రెస్ మీట్ లో మొన్న చూసినాను. గన్నుకి పెన్ను ఏదో అని అన్నీ ఉన్నాయి. గన్నుకి పెన్ను ఉంటుంది, గన్నులో బుల్లెట్ కానీ ఉంటుంది. న్యాయంగా మాట్లాడదాం, పద్ధతిగా మాట్లాడదాం. ఈ రోజు చూడు మా జనసేన పార్టీ అధ్యక్షులు గారు గ్రామీణ డిప్యూటీ సీఎంగా ఉండి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి ఎలా చేస్తున్నారు ఈ రోజున చూస్తున్నాం. ఎన్ని గ్రామాల్లో సర్పంచులకి ఈ రోజున 100 రూపాయలు 1500 ఉండే కాడ వాళ్ళకి జెండా ఆవిష్కరణకి ఎగరేసుకునే పండుగ రోజు 10,000, 15,000, 25,000 ఇస్తున్నారు. అలాగే ఉపాధి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా కూడా మీ పార్టీలో ఉన్న వ్యక్తులు మా బీజేపీ కూటమిలో అనంతపురం కలెక్టర్ దగ్గర ఎలా మాట్లాడినారు? మాకు సర్పంచులకి మా నిధులు కానీ కబ్జా చేస్తున్నాడు అని గతంలోనే మీ నాయకులే మాట్లాడినారు మీ పార్టీ గురించి. అంతకన్నా విడ్డూరమా? అంతకన్నా ఇదే మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక సినిమా తీస్తే ఆ సినిమా కలెక్షన్ ఎంత వచ్చింది, సినిమా హిట్టా ఫ్లాపా, ఇవే మీరు మాట్లాడతాము. అందుకోసమే మీకు ఇంటికి పంపించారు. ఇవి కానీ రావు. ప్రజల పక్షాన్ని మాట్లాడండి.
ఇప్పుడు చూస్తున్నాము ఉచిత బస్సు పథకాలు సూపర్ 6 ఎలాగైతే ఈ రోజున మా నియోజకవర్గంలో ఇస్తున్నారు, పై నుండి పెద్ద ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో తీసుకెళ్ళి నిన్న మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 13,000 చొప్పున వేసింది ఘనత మాది. మీరు ఒక్క పిల్లవాడికే 2 పిల్లలు 2 పిల్లలకి చెప్పి 1 పిల్లవాడికే ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ రోజున అభివృద్ధి ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అమరావతి అయితేనేమి రాజధాని, ఎలాగ రైతులు ఈ రోజున అభివృద్ధి ఎలా జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలు ఏర్పడుతున్నాయి. ఇవేమి చేయలే. పవన్ కళ్యాణ్ సినిమా తీసే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ని టికెట్ల కాడ ఆడ ఈడ సినిమా ఇట్టు ఫ్లాప్ ఇవి మాట్లాడేక మీరు 5 ఏళ్ళు గడిపినారే. ఇంకా మీ పని అయిపోయింది, మీ పతనం అయిపోయింది. ఇంకా మీ ఇంటికి పోయే దారికి ఇంట్లోనే ఉండాల్సిన పని వస్తుంది. 15 ఏళ్ళు మేము ఇలాగే ఖచ్చితంగా అధికారంలో ఎన్డీఏ కూటమిలోనే ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. జై హింద్, జై జనసేన. ఇక్కడ విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా ఒక పాదాభివందనాలు. మా పార్టీ గురించి మీకెందుకయ్యా? మేము సరిగ్గా లేం. మీ పార్టీలో ఇప్పుడు ఒక టైంలో వెంకటరామరెడ్డి అన్న గారు వచ్చినప్పుడు మీరెవరో తెలియదు. కానీ వ్యక్తిగతంగా మీరు మీ మమ్మల్ని కలుపు అని చెప్పడానికి మీరెవరు? మా పార్టీలో 1,00,000 ఉంటాయి. కొట్లాడతాం, మాట్లాడతాం, మళ్ళీ ఏకమవుతాం, మూవేకమవుతాం. మా పార్టీ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినారా మా పార్టీ గురించి మాట్లాడమని? ఎందుకు ఇచ్చారు మా పార్టీ వాళ్ళు? మీకేం సంబంధం పార్టీ గురించి మాట్లాడడానికి? అలాగే వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు గుడికి మేము లోకల్లో జనసేన నాయకులు ఉన్నాము, జనసేన కార్యకర్తలు ఉన్నారు, అందరూ మా నాయకులు గుడికి సవగారంగా తీసుకున్నాము. గుడికి ప్రతిదీ లడ్డుకు టికెట్ తీసుకున్నాం, పులిహోర టికెట్ తీసుకున్నాం, ఆకుపూజ టికెట్ తీసుకున్నాం. అట్లాంటిది మీరు ప్రజలని కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, ఆడ పనిచేసే గుళ్ళో ఎంప్లాయీస్ కానీ బెదిరించేంత పని ఏముంది మీకు? ఏమేమి గుళ్ళో దొంగతనం చేసినామా? గుండీలోకి వచ్చినామా? లేకుంటే గుడి దగ్గర ఏమైనా ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా ఉద్యోగాలు పెట్టినామా? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? సర్లే పోనీ, అది పోన్లే, ఏదో మా అభిమానం కొద్ది మేము చేసినాం. అది మా జనసేన సంయుక్త కార్యదర్శి కాదు, ఆయన కాదు, మా ప్రేమ కొద్ది మేము ఊర్లో ఉన్నాం కాబట్టి ఉండూరులో ఉన్నాం కాబట్టి మేము చేసాం ఆ పని. అది కాదని మా నాయకుడు ఏమన్నా ఏదన్నా ఒక్కటి, మా నాయకుడు ఏదన్నా ఒక తప్పు, జనసేన నాయకుడు సంయుక్త వాసుగిరి మణికంఠ గారు ఒక్కటి ఏడన్నా కానీ మీ దగ్గర ఏడన్నా ఏమన్నా మాట్లాడినాడా? ఆయన టార్గెట్ చేయడం మీరు అసలు మా పార్టీనా? మీరు మా పార్టీ గురించి మాట్లాడడానికి మా ఇష్టం. మా పార్టీ వాళ్ళు ఈరోజు కార్యకర్తలు ఉన్నాము, ఈరోజు మాట్లాడదాం, రేపు మాట్లాడడం, మళ్ళీ కలుస్తాము. అలాగే మీరు ఫస్ట్ ఇటుకు వచ్చినప్పుడు వెంకటరామరెడ్డి వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు పక్కన? అలాగే ఒకనో టైంలో చాలా మంది ఏమో అన్నారంట పిల్లలు అని. మాకు తెల్ల గడ్డలు వచ్చినాయి. లీలావతి ఫిల్ నుంచి రాజకీయం చేస్తున్నాం. తెల్ల గడ్డలు వచ్చినాయి మాకు. పిల్లలు కాదు రాజకీయం చేయడం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు నిరూపించిన న్యాయము, అన్యాయము అన్నిటికీ మేము కష్టపడి పని చేస్తాం. సత్యదాకా ఇదే పార్టీలో ఉంటాం. మీకు దమ్ము ఉండాలి, ఎవరైనా సరే ఇదే వైఎస్ఆర్ ఉంటాం ఛాలెంజ్. మేము సత్య వరకు ఉంటాము. వాళ్ళ దమ్ము నేను వైఎస్ఆర్లోనే ఇట్లే ఉంటామని ఛాలెంజ్ చేయమను. అలాగే కాకుండా ఇప్పుడు బెస్తకాన్లో ఇల్లు కట్టుకున్నారు. బెస్తకాన్లో అంటే బెస్తోళ్ళకి మాత్రమే ఇచ్చింటారు, లేకుంటే ఏదో పేదవాళ్ళకి, బీదోళ్ళకి ఇల్లు కట్టించుకొని. ఆ బిల్డింగ్లు కట్టించుకునేది ఎవరు? ఆ బిల్డింగ్ కట్టించుకునేది ఎవరు? నిరూపిద్దాం రమ్మను. ఇదే తహసీల్దార్ గారికి మేము నోటీసు జారీ చేసి మేడం గారిని ఇద్దాం అనుకున్నాము. రాబోయే కాలంలో ఇవన్నీ వెలిక్కి తీస్తాము. ఇలాగే పోతే ఇలాగే ఉంటది. అందరూ బాగుందామంటే అందరూ బాగుందాం, లేదు మీరు ఇట్లే మాట్లాడితే మేము ఇట్లే మాట్లాడతాం. జై జనసేన, జై హింద్.